తూర్పు ఫేసింగ్ ఇల్లు 30x46. ఇది వాస్తు ప్రకారం చాలా కరెక్ట్గా ఉంది. తూర్పు ఈశాన్యంలో గేటు, ఆగ్నేయంలో మెట్లు. మీరు వచ్చి ఒకసారి చూడవచ్చు. సూర్యచంద్ర పబ్లిక్ స్కూల్ రోడ్, మర్రికుంట, వనపర్తి. ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం ఎలా చేశారు. ఇది ప్రధాన ద్వారం ఒరిజినల్ టేక్తో నిర్మాణం చేశారు. దీనికి మెట్లు వచ్చి గ్రానైట్తో చేశారు. ఆ తర్వాత ఫ్రంట్ ఫ్లోరింగ్ చాలా బాగా ఉంది. ఇది వాష్ ఏరియా వదిలారు ఆ మూలన. ఫ్రంట్ ర్యాంప్ వచ్చేసి 5 అడుగులు వదిలేశారు. ఇది యాక్చువల్గా 5 అడుగులు వదలడం అంటే చాలా కష్టమైన విషయం. ఇది హాలు చాలా విశాలంగా ఉంది. ఆ తర్వాత వంటగది. ఈ పూజా గదికి కూడా ఒరిజినల్ టేకు, బాగా చావగలిగినటువంటి టేకుతో నిర్మాణం చేశారు. వంటగది కబోర్డ్స్ చాలా బాగున్నాయి, టైల్స్ చాలా బాగున్నాయి. ఇది వంటగదికి వచ్చేసి ఇది గ్రానైట్ వేశారు. వాష్ బేసిన్ స్టీల్ వాష్ బేసిన్ ఉంది. ఇది దక్షిణ ఫేసింగ్ వైపు ఉన్నటువంటి ఈ డోర్ ఇది ఒరిజినల్ టేక్తో తయారు చేశారు. కార్నర్ వచ్చేసి ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. విండోస్ కూడా చక్కని ఐరన్తో తయారు చేశారు. ఇవి కూడా టేక్ విండోస్. ఇది 13/10 ఉందా 11 ఉందా? 11/14. ఇది ఆ? అది బీరువాకి వెళ్ళిపోయింది కదా. ఇది కరెక్ట్ ఇచ్చారు వాస్తు. కలర్ ఒకటి ఇది కాదు కానీ ఇది ఒక్కటి లైట్ ఇచ్చాడు. ఈ చెక్క ఒక్కటి లైట్ ఇచ్చాడు, మిగతాది మొత్తం పర్ఫెక్ట్గా చేశాడు. లేత టేకు. వాడు మిమ్మల్ని మోసం చేయలే. హాల్లో వచ్చేసి ఇలా ఫాల్స్ రూఫ్ తయారు చేశారు. అదే రకంగా బెడ్రూమ్లో కూడా చాలా చక్కని డిజైన్.